మహదానందము. సమాధి మందిరము యొక్క మహాద్వారం వద్ద మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆనందంగా సాయినామ ఘోష అంబరాన్ని తాకుతూ ఉంటుంది. గోపాలగుండుకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది. మసీదును తను బాగుపరచాలని నిర్ధారించుకొని దానికై రాళ్లను సిద్ధపరిచారు. కానీ ఈ జీర్ణోద్ధరణ యోగము అతని భాగ్యంలో లేదు కాబోలు. ఈ విశిష్టమైన కార్యము బాబా మనసుకు నచ్చినట్లుగా సిద్ధించింది. ఈ కార్యాన్ని నానా చందోర్కర్ చేయించాలని, ఆ తర్వాత మసీదు నేలను కాకా దీక్షిత్ ద్వారా మరమ్మతులు చేయించాలని బాబా మనసులో ఉండి ఉంటుంది. అది అట్లాగనే జరిగింది. బాబా ఆజ్ఞను అడిగి అందరూ అలసిపోయారు. మహల్సాపతి మధ్యస్థంగా చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతిని ఇచ్చారు. మసీదు నేలను ఒక రాత్రిలోనే బాగు చేశారు. ఆ మరునాడు బాబా గద్దెపై కూర్చున్నాడు. క్రీస్తు శకం 1911 సంవత్సరంలో సభా మండపం తయారైంది. దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు. అది అందరికీ వణుకు పుట్టించింది. అదే విధంగా భక్తులు శ్రమపడి ఈ పని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటము, దానిని బాబా ఉదయం ఊడబెరకటము, భక్తులు అదును చూచుకొని మరలా గట్టిగా పాతటము, ఈ విధంగా ఎంతో శ్రమ పడ్డారు. అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికలను తీర్చుకోవటానికి చాలా కష్టాలను సహించారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దానికి యోగ్యమైన సభా మండపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షిత్ కలిగింది. దానికి కావాల్సినంత డబ్బు ఖర్చు చేసి ఇనప దూలాలను తెప్పించి బాబా శయనించటానికి చావిడికి వెళ్ళినప్పుడు ఆ కార్యాన్ని సాధించాడు.